ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఈ వచనంలో యేసు తిరిగి వచ్చే విధానాన్ని మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు జరిగే సంఘటనల క్రమాన్ని పౌలు వివరించాడు. ప్రభువు స్వయంగా తన మహిమ మరియు శక్తితో పరలోకం నుండి దిగివస్తాడు. ఇది ఈ సంఘటన యొక్క అసాధారణ స్వభావాన్ని నొక్కి చెప్తుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ అనే మాట క్రీస్తు రెండవ రాకడ యొక్క గంభీరత్వాన్ని తెలియజేస్తుంది. ప్రధాన దూత శబ్దము మరియు దేవుని బూర ఇవన్నీ అధికారం, శక్తి మరియు ప్రకటనకు చిహ్నాలు. ఇవి క్రీస్తు తిరిగి రావడం యొక్క గొప్పతనాన్ని మరియు క్రీస్తు రాకను ప్రకటించే సంకేతాలుగా పనిచేస్తాయి. దేవుని బూర అంతిమ తీర్పు కోసం దేవుని ప్రజలను సేకరించి ఏకం చేయాలనే పిలుపును సూచిస్తుంది. ఈ వచనం యొక్క చివరి భాగంలో క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అని చెప్పబడింది. ఇది క్రీస్తును విశ్వసించిన వారి పునరుత్థానాన్ని సూచిస్తుంది. ఇది ఒక ప్రాథమిక క్రైస్తవ విశ్వాసం. చనిపోయినా లేదా జీవించి ఉన్నవారైనా విశ్వాసులందరూ పునరుత్థానం చేయబడి క్రీస్తు రాకడలో ఐక్యమవుతారు. ఇది తెస్సలోనిక విశ్వాసులకు మరియు క్రైస్తవులందరికీ కూడా గొప్ప ప్రోత్సాహాన్ని మరియు ఓదార్పును కలిగిస్తుంది. అలాగే ఇది రాబోయే అంత్య సమయాలను మరియు విశ్వాసులు క్రీస్తు తిరిగి రావడానికి ఎదురు చూస్తూ జీవించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది మన సిద్ధపాటుకు పిలుపుగా కూడా పనిచేస్తుంది. కాబట్టి విశ్వాసులు దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని. ప్రియులారా, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము? అంటే రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబర్చలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు,
నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చునని, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురని, ఇది నిన్ను విశ్వసించిన వారి పునరుత్థానాన్ని సూచిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది గనుక, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది గనుక, మేము నీకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతూ నీ రాకడ కొరకు సిద్ధపడే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ రాకడలో ఎత్తబడే గుంపులో మాలో ప్రతి ఒక్కరిని నీవే ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.